నేను మీ లక్ష్మీ నిర్మల. ఇప్పుడు నేను మీకు భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర చెబుతాను. ప్రహ్లాదోపాఖ్యానం చాలా పరమ పవిత్రమైన కథ. వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు ఇద్దరూ సనకసనందనాదుల పట్ల చేసిన అపచారం వలన శాపం పొంది రాక్షసులుగా 3 జన్మలు ఎత్తిన తర్వాత మళ్ళీ ద్వారపాలకుల పదవి పొందుతారని మనకు తెలిసిన విషయమే. ఈ 3 జన్మల్లో ఒక జన్మగా వారు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు. హిరణ్యాక్షుని అన్నగారు హిరణ్యకశిపుడు. హిరణ్యాక్షుడు మరణించడంతో హిరణ్యకశిపుడు ఎవరి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక మరణం లేకుండా ఉండటం వరకు భగవంతుని ప్రార్థించాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై నీకు ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు దేవతల చేత కానీ, గంధర్వుల చేత కానీ, కిన్నెరుల చేత కానీ, యక్షుల చేత కానీ, పక్షుల చేత కానీ, మృగముల చేత కానీ, మానవుల చేత కానీ ఎలాంటి ప్రాణహాని ఉండకూడదు అని కోరుకున్నాడు. అంతేకాకుండా ఇంట్లో చనిపోకూడదు, బయట చనిపోకూడదు, ఎలాంటి అస్త్రశస్త్రాలతో చనిపోకూడదు, రాత్రి చనిపోకూడదు, పగలు చనిపోకూడదు అనే ఆంక్షలతో కూడిన కోరిక కోరాడు. బ్రహ్మ తదాస్తోన వరం ఇచ్చాడు. నాకు మరణం లేదు అనే గర్వంతో తన అసుర సైన్యాన్ని దేవతల మీదకి మునుల మీదకి పంపి ఎన్నో అరాచకాలను సృష్టించాడు. అంతేకాక ఇంద్రలోకాన్ని కూడా ఆక్రమించాడు. అష్టదిక్పాలకులందరూ ఆయనకు సేవలు చేస్తూ సేవకులుగా బతుకుతున్నారు. చివరికి దేవతలందరూ ఈ బాధలు పడలేక విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి మీ కోరిక తొందరలో నెరవేరగలదు అని అభయం ఇచ్చి పంపించాడు. హిరణ్యకశిపుని భార్య లీలావతి. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఇంద్రుడు ఆమెను తీసుకువెళ్తున్నాడు. అప్పుడు నారదుడు ఎదురు వచ్చి పరమ పవిత్రమైన కాంతను ఎందుకు తీసుకువెళ్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు ఆమెపై నాకు ఎటువంటి కోపం లేదు, హిరణ్యకశిపుని అంశతో పుడుతున్నాడు కాబట్టి ఈ పిల్లవాడు పెరిగి పెద్దయితే ఇంకా ఎన్నో ప్రమాదాలు సంభవిస్తాయి, అందుకే ఈ పిల్లవాడిని చంపేసి ఆమెను విడిచిపెడతాను అని చెప్పాడు. అప్పుడు నారదుడు నీకు ఆ భయం వద్దు, ఈమెకు పరమ భాగవతోత్తముడు పుడతాడు, అతని వల్ల లోకాలకు మంచి జరుగుతుంది, ఆమెని నా ఆశ్రమానికి తీసుకువెళ్తాను అని నారదుడు ఇంద్రుడిని చెప్పి తన ఆశ్రమానికి తీసుకువెళ్తాడు. నారదుడు తన ఆశ్రమంలో లీలావతికి వేదాంత తత్వం, నారాయణ తత్వం బోధిస్తాడు. చిత్రం ఏమిటంటే లీలావతితో పాటు కడుపులో పెరుగుతున్న శిశువు కూడా ఆ యొక్క వేదాంత తత్వాన్ని వింటుంది. ఆ శిశువే ప్రహ్లాదుడు. అసుర లక్షణాలు లేని ఆ ప్రహ్లాదుడు హిరణ్యకశిపునకు ఒక జడుడిలా కనిపించాడు. వెంటనే ఆస్థాన గురువులైన చండామార్కుల వారిని పిలిపించి కుమారునికి అన్ని విద్యలు నేర్పమని వారితో పంపించాడు. ప్రహ్లాదుడు ఏకసంధ్యాగ్రాహి, మంచి మేధస్సు కలవాడు. గురువుల చెప్పినవన్నీ నేర్చుకున్నాడు. ఒకనాడు హిరణ్యకశిపునకు పిల్లవాడు బుద్ధిని పరీక్షించాలనే కోరిక కలిగింది. వెంటనే గురువులను రప్పించాడు. ప్రహ్లాదుడు వస్తూనే తండ్రికి నమస్కరించాడు. తండ్రి కుమారుణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. నీవు నేర్చుకున్న దానిలో నీకు నచ్చిన ఒక పద్యం చెప్పు అని అడిగాడు. మందార మకరంద మాధుర్యమునదేలు మదుపంబు పోవునే మదనములకు అంటూ శ్రీమన్నారాయణుడే సర్వస్వమని పలికాడు. హిరణ్యకశిపుడు గురువులకు మరొకసారి అవకాశం ఇస్తున్నాను అని పలికి మరల కుమారుని గురువులతో పంపించాడు. వారు ఈసారి ఎంతో జాగ్రత్తగా ధర్మ అర్థశాస్త్రాలను తీసుకొచ్చారు. హిరణ్యకశిపుడు మరల కుమారుని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని నీ బుద్ధి మారినదా, గురువులు చెప్పినది నేర్చుకుంటివా అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు చదువుల సారము మొత్తమో నేర్చుకుంటుని అని చెప్పాడు. ఈ మాటలకు హిరణ్యకశిపుడు తెల్లపోయాడు. నీవు రాక్షస జాతిలో పుట్టావు, కంటికి కనబడిన ఆ నారాయణునిపై నీకు భక్తి ఎలా వచ్చింది అని అడిగాడు. ప్రహ్లాదుడు కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అంటూ విష్ణుమూర్తిపై భక్తిని ప్రకటించాడు. దానితో కోపించిన హిరణ్యకశిపుడు శ్రీనాథుని సేవించాలని ఎలా చెప్తున్నావు, నీకు ఆ భక్తి ఎలా కలిగింది, వాళ్ళు ఎవరో నాకు చెప్పు, వాళ్ళ సంగతి చూస్తాను అన్నాడు. ప్రహ్లాదుడు నాకు ఎవరూ చెప్పలేదు, చెప్పినా నీకు అర్థం కాదు అని అన్నాడు. హిరణ్యకశిపుడు ఆగ్రహంతో వీడిని తీసుకువెళ్ళి చంపండి, నా శత్రువుని జపిస్తున్న వీడిని చాలా భయంకరంగా చంపాలి అని తన సేవకులకు ఆజ్ఞాపించాడు. సేవకులు ప్రహ్లాదుని పర్వత శిఖరం మీద నుంచి తోశారు, అగ్నిగుండంలో వేశారు, ఏనుగులతో తొక్కించారు, విషసర్పాలతో కాటు వేయించారు, శూలాలతో పొడిచారు. ఎన్ని చేసినా ప్రహ్లాదుడు నారాయణ నామస్మరణ మానలేదు.
హిరణ్యకశిపునకు చాలా ఆశ్చర్యం కలిగింది. మళ్ళీ గురువులకు తీసుకువెళ్ళి అతనికి శాస్త్రబోధ చేశారు. ఈసారి ప్రహ్లాదుడు తనతో పాటు మిగిలిన శిష్యులను కూడా విష్ణు భక్తులుగా మార్చటం చూశారు గురువులు. అప్పుడు గురువులు తమ వల్ల కాదని హిరణ్యకశిపునకు ప్రహ్లాదుని అప్పగించారు. ఏడిరా నీ భగవంతుడు చూపించమని అడిగాడు హిరణ్యకశిపుడు. భగవంతుని లేని ప్రదేశం అంటూ లేదు, అంతటా వ్యాపించి ఉంటాడు అని చెప్పాడు ప్రహ్లాదు. అప్పుడు హిరణ్యకశిపుడు ఒక స్తంభం వైపు వేలు చూపించి ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. అనుమానం లేదు, భగవంతుడు ఉంటాడు, కావాలంటే పగలగొట్టి చూడు అని చెప్పాడు ప్రహ్లాదు. హిరణ్యకశిపుడు గదతో స్తంభాన్ని పగలగొట్టగా నరసింహ రూపంతో భయంకరాకృతితో విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. స్తంభంలో నుంచి బయటకు వచ్చిన ఉగ్ర నరసింహస్వామి హిరణ్యకశిపుని తన తొడలపైన కూర్చుండబెట్టుకొని గడప దగ్గరకు తీసుకువెళ్ళి ఇంటిలో కాదు, బయట కాదు, గడప మీద, ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, తన తొడల మీద, అస్త్రం కాదు, శస్త్రం కాదు, తన గోళ్లతో, మనిషి కాదు, జంతువు కాదు, నరసింహ అవతారంతో అసంధ్య వేళ హిరణ్యకశిపుని ఉదరం చీల్చివేశాడు. ఉగ్రనరసింహుని శాంతపరచటం ఎవరి వలన కాలేదు. మరల ప్రహ్లాదుడే స్తోత్రం చేసి ఆయనను శాంతింపచేశాడు. ఇది ప్రహ్లాద చరిత్ర. ఇట్టి భాగవతోత్తముని యొక్క చరిత్రను ఎవరైతే పరమ భక్తి శ్రద్ధలతో వింటారో వారికి భగవంతుని అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. అందరికీ ధన్యవాదములు. మీ లక్ష్మీ నిర్మల.